అందరికీ నమస్కారం. మన గోదావరి కెరటాలు ఛానల్‌కి స్వాగతం. మిత్రులారా, మనము డెవలప్‌మెంట్ ఆఫ్ చైల్డ్ ఎడ్యుకేషనల్ సైకాలజీలో నిన్న 30 బిట్లు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు తర్వాత ఒక 35 బిట్లు జవాబులు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాం. మరి మొదటగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. ప్రతిరోజు మేము అందించేటువంటి చక్కటి కంటెంట్ ఏపీ టెట్ ప్రిపరేషన్ వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, గమనించగలరు. 31వ ప్రశ్న, మధ్యస్థ చరం లక్షణం. మధ్యస్థ చరం లక్షణం ఏ స్వతంత్ర చరంపై ప్రభావాన్ని చూపుతుంది, బి పరతంత్ర చరంపై ప్రభావాన్ని చూపుతుంది, సి పరతంత్ర చరంపై ప్రభావం చూపదు, డి స్వతంత్ర చరం పరతంత్ర చరం రెండింటి మధ్యలో ఉండి స్వతంత్ర చరంపై ప్రభావాన్ని చూపుతుంది. దీని ఆన్సర్ బి అండి, పరతంత్ర చరంపై ప్రభావాన్ని చూపుతుంది. 32 క్రింది వాటిలో స్వతంత్ర చరమునకు సంబంధించి సరైన ప్రవచనం కానిది ఏ ఇవి ప్రయోక్త ఆధీనంలో ఉంటాయి, బి ప్రయోక్త పరీక్షించదలుచుకున్న రీతిలో ఉపయోగిస్తారు, సి ఇవి ప్రయోజ్యుల ప్రతిస్పందనలు, డి ఇవి ప్రయోగంలో ఉద్దీపన పరిస్థితులు. రైట్ ఆన్సర్ సి అండి, అంటే ఇవి ప్రయోజ్యుల ప్రతిస్పందనలు. 33 ఒక ఉపాధ్యాయుడు ఒకే సమూహాన్ని నియంత్రిత ప్రయోగ స్థితుల్లో ఉంచాడు. ఇది ఏ నమూనాకు ఉదాహరణ? ఏ ఏక సమూహ నమూనా, బి సమాంతర సమూహ నమూనా, సి పరిభ్రమణ సమూహ నమూనా, డి నియంత్రణ సమూహ నమూనా. దీని ఆన్సర్ ఏక సమూహ నమూనా. 34 ఉపాఖ్యానక పద్ధతి సమర్థవంతంగా ఉపయోగించడంలో ఉపయోగపడే అత్యుత్తమ పరిశీలన ఏ ప్రయోగ పరిశీలన, బి నియంత్రిత పరిశీలన, సి అనియంత్రిత పరిశీలన, డి కృత్రిమ పరిశీలన. దీని జవాబు సి అనియంత్రిత పరిశీలన. 35 ఏ పద్ధతిలో గతానుభవాలను తెలుసుకోవచ్చు? ఏ పరిశీలన పద్ధతి, బి అంతఃపరిశీలన పద్ధతి, సి ప్రయోగాత్మక పద్ధతి, డి సంఘటన రచనా పద్ధతి. దీని ఆన్సర్ బి అండి, అంటే అంతఃపరిశీలన పద్ధతిలో మనం గతానుభవాలను తెలుసుకోవచ్చు. రవి ఒక హై స్కూల్ విద్యార్థి. తన ఆకలి తీర్చుకోవచ్చనే ఉద్దేశంతో రవి ఒక వృద్ధుడిని రోడ్డు దాటించాడు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో రవి ఏ స్థాయికి చెందుతాడు? ఏ ఉన్నత సాంప్రదాయ స్థాయి, బి ఉత్తర సాంప్రదాయ స్థాయి, సి పూర్వ సాంప్రదాయ స్థాయి, డి సాంప్రదాయ స్థాయి. దీని జవాబు సి, అనగా పూర్వ సాంప్రదాయ స్థాయి. 37 బహుముఖ కోణాల్లో ఆలోచించగల శిశువు పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో ఏ దశకు చెందుతాడు? ఏ సంవేదన చాలక దశ, బి పూర్వ ప్రచాలక దశ, సి మూర్త ప్రచాలక దశ, డి నియత ప్రచాలక దశ. ఇది జవాబు నియత ప్రచాలక దశ. దీని జవాబు. 38 తప్పు చేస్తే దేవుడు క్షమించడు, కావున మంచి పనులు చేయాలని అంతర్గతంగా ప్రేరేపించబడిన పిల్లవాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయికి చెందుతాడు? ఏ ఉన్నత సాంప్రదాయ స్థాయి, బి ఉత్తర సాంప్రదాయ స్థాయి, పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి. ఈ నాలుగిట్లో రైట్ రైట్ ఆన్సర్ అనేది మనకి సి అండి, అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి. 39 రేటాకు ఎన్ని పద్ధతుల్లో చెప్పినా కాలం, దూరం, బరువు అనే భావనలను నేర్చుకోలేకపోతుంది. రేటా పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతుంది? మరిది రైట్ ఆన్సర్ చూసే ముందు ఆప్షన్స్ ఏ నియత ప్రచాలక దశ, బి పూర్వ ప్రచాలక దశ, సి మూర్త ప్రచాలక దశ, డి అమూర్త ప్రచాలక దశ. దీని జవాబు బి అండి, అంటే పూర్వ ప్రచాలక దశ. క్రింది ప్రవచనాల్లో సరికానిది ఏది? ఏ వ్యక్తి వికాసము ఏకీకృత మొత్తం, బి వికాసం రెండు నిర్దేశ పోకడల్లో ఉండవచ్చు,
సి సమరూప కవలల వికాసం విభిన్నంగా ఉండదు. డి విభిన్న కవలల వికాసం విభిన్నంగా ఉంటుంది. ఇందులో ప్ర ఈ ప్రవచనాల్లో సరికానిది ఇప్పుడు మనం గుర్తించాలి. దీంట్లో మనకి రైట్ ఆన్సరు సి అండి. అంటే సమరూప కవలల వికాసం విభిన్నంగా ఉండదు అనేది దీంట్లో రైట్ ఆన్సర్. 41 విక్రమ్ అనే పాఠశాల విద్యార్థి అమూర్త భావనల నుంచి మూర్త భావనలను పరిశీలించాడు. విక్రమ్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతాడు? ఏ సంవేదన చాలక దశ, బి పూర్వ ప్రచాలక దశ, సి అమూర్త ప్రచాలక దశ, డి మూర్త ప్రచాలక దిశ. ఇందులో రైట్ ఆన్సర్ అనేది సి అమూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశ అనేది దీని రైట్ ఆన్సర్. తర్వాత 42 క్రింది వాటిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏ విద్యార్థి నైతికత, బి విద్యార్థి ఉద్వేగాలు, సి విద్యార్థి పెరుగుదల, డి విద్యార్థి జ్ఞానం. ఇందులో రైట్ ఆన్సర్ మనకి సి అండి. అంటే విద్యార్థి పెరుగుదల అనేది దీనికి సరైన జవాబు. తర్వాత 43వ ప్రశ్న పియాజే పేర్కొన్న ఇంద్రియ చాలక దశలోని బాలుడు కనిపించని తల్లిని గురించి వెతికితే అతను ఏ భావనను పొందినట్లు? దీని జవాబులు చూద్దాం. ఆప్షన్స్: ఏ స్థల భావన, బి సంయన భావన, సి పదిలపరుచుకునే భావన, డి వస్తు స్థిరత్వ భావన. దీనికి రైట్ ఆన్సర్ అనేది డి అండి. అంటే వస్తు స్థిరత్వ భావన అనేది దీనికి రైట్ ఆన్సర్. 41 అధ్యాహము ఎక్కువగా ఉన్న వ్యక్తిలో ఏ వికాసం ఎక్కువగా ఉంటుంది? అధ్యాహము ఇది ఆప్షన్స్ దీనివి: ఏ ఉద్వేగ వికాసం, బి శారీరక వికాసం, సి సాంఘిక వికాసం, డి నైతిక వికాసం. దీని రైట్ ఆన్సర్ డి అండి. అంటే నైతిక వికాసం అనేది దీని రైట్ ఆన్సర్. క్రింది వైఖరి మాపనంలో సరికాని ప్రవచనం. కింది వైఖరి మాపనంలో సరికాని ప్రవచనం: ఏ లైకర్ట్ మాపనే 5 ఐచ్ఛికాలు నిర్దేశమై ఉంటాయి, బి బోగార్డస్ మాపనే సోషల్ డిస్టెన్స్ స్కేల్, సి థర్స్టన్ మాపనే తొలి ప్రత్యక్ష విరామాల పద్ధతి, డి గట్మన్ 11 ఐచ్ఛికాలు నిర్దేశితమై ఉంటాయి. ఇప్పుడు దీని జవాబు రైట్ ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్ ఈజ్ డి గట్మన్ 11 ఐచ్ఛికాలు నిర్దేశితమై ఉంటాయి అనేది రైట్ ఆన్సర్. తర్వాత రాహుల్ అనే విద్యార్థి తన బొమ్మను చెల్లెలికి ఇవ్వడానికి ఇష్టపడడు. ఆ బొమ్మ తనకే చెందాలని స్వార్థపూరిత ఆలోచనలు కలిగి ఉన్నాడు. పియాజే ప్రకారం రాహుల్ వయస్సు ఏ 0.2 అంటే 0 to 2 అనమాట అండి, బి 2 to 7, 3 సి 7 to 11, డి 12 to 16. ఇందులో మరి రైట్ ఆన్సర్ బి అండి. అంటే 2 నుంచి 7 సంవత్సరాల విద్యార్థి అనమాట. 2 నుంచి 7 సంవత్సరాల పిల్లవాడు. 47 వికాసం అనే భావనకు సంబంధించి సరైన ప్రవచనం కానిది. కొంతకాలం తర్వాత కూడా కొనసాగుతుంది, బి వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది, సి వికాసం ఏకీకృత మొత్తం, డి వికాసాన్ని ఖచ్చితంగా మాపనం చేయలేం. దీని ఆన్సర్ బి అండి. అంటే వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది. తర్వాత 48 ఉపాధ్యాయుడు ముందు లేఖనం, తరువాత పఠనం, తర్వాత భాషణం, ఆ తర్వాత శ్రవణం అనే
భాషా సూత్రాలను అనుసరించాడు. ఆ ఉపాధ్యాయుడు అనుసరించని వికాస నియమం. ఏ వికాసం క్రమానుగతమైంది. బి వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు దారితీస్తుంది. సి వికాసం సంచితమైనది. డి వికాసం ఏకీకృత మొత్తం. దీని జవాబు ఏ అండి. వికాసం క్రమానుగతమైంది. 49 ఒక బంకమట్టి ముద్దను సాగదీసినప్పుడు మునుపటి స్థితి కన్నా సాగదీసిన మట్టి ముద్ద పెద్దదని గ్రహించిన శిశువు ఏ భావన అర్థం చేసుకోలేదు. ఏ ఆప్షన్ చదువుతున్నానండి. ఏ స్కీమాస్, బి కన్సర్వేషన్, సి స్వాయత్తీకరణం, డి అనుగుణ్యం. దీంట్లో జవాబు బి అండి. అంటే కన్సర్వేషన్. తర్వాత హ్యాపీ ఇండియన్ పిల్లలు పాకే వయసులో తల్లి వీపుల మీద ఊయల మీద గడిపేవారు. అయితే 12 నెలల వయసు వచ్చేసరికి మిగతా పిల్లలతో నడవగలిగేవారు. ఇది దేని ఫలితంగా జరిగింది. ఏ వికాసం, బి అభ్యసనం, సి పరిపక్వత, డి అభ్యాసం. దీని ఆన్సర్ సి అండి. అంటే పరిపక్వత అనేది దీని ఆన్సర్. తర్వాత 51వ ప్రశ్న. రాము పరీక్షల్లో రాసేది తనకు చూపించమని శ్యాము అడిగాడు. అయితే రాము ఉపాధ్యాయుడు శిక్షించనేమోనని భయపడి శ్యాముకు చూపించడు. రాము కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయికి చెందుతాడు. ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి, బి సాంప్రదాయ స్థాయి, సి ఉత్తర సాంప్రదాయ స్థాయి, డి ఉన్నత సాంప్రదాయ స్థాయి. దీని ఆన్సర్ ఏ అండి. అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి అనేది దీనికి ఆన్సర్. తర్వాత 52 రాము బొమ్మలకు స్నానం చేస్తాడు. ఆ బొమ్మకు సీసతో పాలు త్రాగిస్తాడు. జోలపాడి నిద్రపుచ్చుతాడు. రాము పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశలో ఉంటాడు. దీని ఆన్సర్ వచ్చి బి అండి. అంటే పూర్వ ప్రచాలక దశ. పరిణతికి సంబంధించి సరైన భావన కానిది. ఏ అభ్యాసం, శిక్షణతో వేగవంతం చేయలేం. బి జైవిక స్వభావం గలది. సి అర్జితమైంది. సి అర్జితమైంది. డి పరిణతిపై పరిమితి ఉంటుంది. ఇవి దీని ఆప్షన్స్. రైట్ ఆన్సర్ సి అండి. అంటే అర్జితమైంది అనేది దీని రైట్ ఆన్సర్. తర్వాత 54 రవి సురేష్ అన్నదమ్ములు. ఒకరోజు రవి తల్లిదండ్రులకు చెప్పకుండా సినిమాకు స్నేహితులతో కలిసి వెళ్ళాడు. అయితే ఆ విషయాన్ని దాచి ఉంచితే తల్లిదండ్రులు తన కొడతారనే సురేష్ జరిగింది తల్లిదండ్రులకు తెలిపాడు. సురేష్ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయిలో ఉంటాడు. ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి, బి సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఉన్నత సాంప్రదాయ స్థాయి. దీని ఆన్సర్ ఏ అండి. పూర్వ సాంప్రదాయ స్థాయి. తర్వాత 55 గోపి కర్రను తుపాకీగా భావించి ఎదురుగా ఉన్న వస్తువును పులిగా భావిస్తూ కాల్స్తాడు. గోపి పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశలో ఉంటాడు. ఏ సంవేదన చాలక దశ, బి పూర్వ ప్రచాలక దశ, సి మూర్త ప్రచాలక దశ, డి అమూర్త చాలక ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశ. దీంట్లో రైట్ ఆన్సర్ బి అండి. ఏంటంటే పూర్వ ప్రచాలక దశ అనేది రైట్ ఆన్సర్. 56 ముకుంద్ అనే వ్యక్తిని ఇద్దరు దొంగలు వెంటాడుతూ వెంకట్ అనే వ్యక్తి ఇంటికి వచ్చారు. అయితే వెంకట్ ఇంట్లో ఉన్నా కానీ వెంకట్ ఇంట్లో ఉన్న
పౌర హక్కులను కాపాడుట ముఖ్యమని ముకుంద్ లేడని చెప్పాడు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో వెంకటది ఏ స్థాయి? ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి, బి సాంప్రదాయ స్థాయి, సి ఉత్తర సాంప్రదాయ స్థాయి, డి ఉన్నత సంప్రదాయ స్థాయి. దీంట్లో రైట్ ఆన్సర్ అనేది మనకి సి, అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఉన్నాడు. ఉత్తర సాంప్రదాయ స్థాయి ఈజ్ ద రైట్ ఆన్సర్. 57, 57 ప్రశ్నకు వచ్చాం మనం. మేనరికపు వివాహాల వల్ల పిల్లలు విలక్షణంగా జన్మించడం ఏ సూత్రం ప్రకారం ఉంటుంది? ఏ సారూప్య సూత్రం, బి వైవిధ్య సూత్రం, సి ప్రతిగమన సూత్రం, డి పరిసర సూత్రం. దీని ఆన్సర్ సి అండి, అంటే ప్రతిగమన సూత్రం. భారతదేశ రాజధానిని పటంలో గుర్తించండి అనే ప్రశ్నకు నైపుణ్యాన్ని నిర్దేశ పోకడలో ఉంచవచ్చు. నిర్దేశ పోకడల్లో ఉండవచ్చు. ఏ వికాసం 2 నిర్దేశ పోకడల్లో ఉండవచ్చు. బి వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది. సి వికాసం సంచిత ప్రక్రియ. డి వికాసం క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది. దీని రైట్ ఆన్సర్ సి అండి, అంటే వికాసం సంచిత ప్రక్రియ. 60వది, క్రింది వాటిలో వికాసంకు సంబంధించి సరైన ప్రవచనం కానిది? ఏ వికాసం జీవితాంతం జరిగే నిరంతర ప్రక్రియ, బి వికాసం గణనాత్మకం, సి వికాసం సమగ్రమైన భావన, డి వికాసాన్ని కేవలం అంచనా వేయగలం. ఇందులో రైట్ ఆన్సర్ బి అండి, అంటే వికాసం గుణనాత్మకం అనేది దీని రైట్ ఆన్సర్. తర్వాత 61, ఒక ఉపాధ్యాయుడు చతురస్రం నేర్పించిన తర్వాత వృత్తం నేర్పించాడు. అతడు అనుసరించిన నియమం ఏ వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది, బి వికాసం క్రమానుగతమైంది, సి వికాసం సంచితమైంది. ఇందులో మనకి రైట్ ఆన్సర్ బి అండి, వికాసం క్రమానుగతమైంది అనేది రైట్ ఆన్సర్. తర్వాత 62, వికాసం క్రమానుగతమైంది అనే నియమాల్ని పాటించే ఉపాధ్యాయుడు భాషను ఏ విధంగా బోధిస్తాడు? ఏ పఠనం, భాషణం, శ్రవణం, లేఖనం, బి లేఖనం, భాషణం, పఠనం, శ్రవణం, సి శ్రవణం, భాషణం, లేఖనం, పఠనం, డి శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. ఇందులో మనం రైట్ ఆన్సర్ మనం చూద్దాం. దీంట్లో రైట్ ఆన్సర్ శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. అంతే కదండి, ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ ఇది. తర్వాత 63వ ప్రశ్న, వాట్సన్ ప్రయోగంలో ఆల్బర్ట్ అనే బాలుడు మొదట తెల్ల ఎలుకతో పాటు తెల్ల బొచ్చుతో ఉన్న బొమ్మలకు భయపడ్డాడు. క్రమేపీ తన భయాన్ని తెల్ల ఎలుకకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు. ఇక్కడ గమనించే వికాస నియమం. ఇది ఏ వికాసం సంచితమైంది, సి వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది, బి వికాసం క్రమానుగతమైంది, డి వికాసం క్రమానుగతమైనప్పటికీ వికాసంలో వ్యక్తిత్వ భేదాలు ఉంటాయనేది దీని ఆన్సర్ అండి. అయితే ఇందులో రైట్ ఆన్సర్ సి వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది అనేది దీని రైట్ ఆన్సర్. తర్వాత 64, ఒక ఉపాధ్యాయుడు మూర్త భావన తర్వాత అమూర్త భావనలు నేర్పించాడు. ఉపాధ్యాయుడు ఏ వికాస సూత్రాన్ని అనుసరించాడు? ఏ వికాసం సంచితమైంది, సి వికాసం నిర్దేశ పోకడను అనుసరిస్తుంది, బి వికాసం క్రమానుగతమైంది, డి వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. ఇందులో
రైట్ ఆన్సర్ బి అండి. అంటే వికాసము క్రమానుగతమైనది అనేది దీని రైట్ ఆన్సర్. తర్వాత 65 క్రింది వారిలో అనువంశికతావాది కానిది ఎవరంటే గోడార్డ్, గార్డన్, సి గాల్టన్, డి డగ్డేల్. ఇందులో రైట్ ఆన్సర్ అనేది ఇది గార్డన్. గార్డన్ అనేవారు ఈ కరెక్ట్ అనువంశికతావాది కానిది. తర్వాత 66ది పరిసరాల ద్వారా శిశువులను డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు అవసరమైతే దొంగలుగా తీర్చిదిద్దుతానని పేర్కొంది. ఏ బాగ్లే, బి ఫ్రీమన్, సి వాట్సన్, డి గ్యాల్టన్. దీని రైట్ ఆన్సర్ బి అండి. అంటే ఫ్రీమన్. 67వ ప్రశ్న వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు నేర్చుకున్నాడు. ఇది ఏ వికాస నియమం? ఏ వికాసం సంచితమైంది, బి వికాసం క్రమానుగతమైంది, సి వికాసం నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది, డి వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. ఇవి ఆప్షన్స్ ఇచ్చాడండి. 67 ప్రశ్నకి జవాబు ఏ వికాసం సంచితమైనది అనేది దీనికి జవాబు. తర్వాత 68కి వచ్చాం. సమీప దూరస్థ వికాసం ప్రాక్సిమా డిస్టల్ అంటే ఆప్షన్స్ చదువుతున్నాను. ఏ వికాసం పాదాల నుంచి ఆరంభమై తలకు విస్తరిస్తుంది, బి వికాసం తల నుంచి ఆరంభమై పాదాల వరకు విస్తరిస్తుంది, సి వికాసం దేహ మధ్యస్థ భాగాన్ని ఆరంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది, డి వికాసం మొదటి బాగానే ఉంటుంది. దీని జవాబు మనం చూస్తే వికాసం దేహ మధ్యస్థ భాగాన ఆరంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది. డి వికాసం మొదట భాగాన్నే ఉంటుంది. దీని రైట్ ఆన్సర్ మనం చూస్తే సి అండి. అంటే వికాసం దేహ మధ్యస్థ భాగాన ఆరంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది. తర్వాత 69 రాజు ఒక సగటు విద్యార్థి. తాను పాఠశాలలో బంగారు పథకం సాధించుకున్నట్లు ఊహించుకుంటూ ఉంటాడు. రాజు ఉండే దశ ఏ శైశవ దశ, బి బాల్య దశ, సి కౌమార దశ, డి వయోజన దశ. ఇందులో 69 వరకు మనం వచ్చండి. దీన్ని 69 రైట్ ఆన్సర్ సి. 69 సి అంటే కౌమార దశ అండి. కౌమార దశ. మీకు ఏమైనా మరి ఆన్సర్స్ తెలిసినా, ఏదైనా ఒకవేళ డౌట్ అనిపించినా, ఏదైనా విషయం అడగాలని ఉన్నా తప్పనిసరిగా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే మీకు తెలిసిన జవాబులు కూడా మీరు నేను చెప్పడం కంటే ముందు ఆప్షన్స్ వినగానే మీరు కామెంట్ చేయొచ్చు. తర్వాత 70వ ప్రశ్న చూద్దాం. అబద్ధం ఆడరాదనే విలువను భౌతిక అవసరాలు తీర్చుకోవడం కోసం నేర్చుకున్న విద్యార్థి కోల్బర్గ్ విధానంలో ఏ నైతిక స్థాయికి చెందుతాడు? దీని జవాబు ఆప్షన్స్ ఏ సాంప్రదాయ స్థాయి, బి ఉన్నత సాంప్రదాయ స్థాయి, సి ఉత్తర సాంప్రదాయ స్థాయి, డి పూర్వ సాంప్రదాయ స్థాయి. దీని రైట్ ఆన్సర్ డి అండి. అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరలా ఈ 71వ ప్రశ్న నుంచి 100 వరకు అంటే తక్కిన ఈ 30 రేపు వీడియోలో మనం నేర్చుకుందాం. అంతవరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
నమస్తే.